మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామమున మీకందరికీ శుభములు, వందనాలు. నేను క్రీస్తు కుటుంబ సభ్యుడు ఆదివారం తన ఇంటి వారందరితో కలిసి ప్రభుని ఆరాధిస్తాడంటూ ఒక భక్తుడు చెప్పిన చిన్న మాటను మనం పురస్కరించుకుని అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలు ఇక్కడ ధ్యానం చేద్దాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి. చూడండి, ఇక్కడ పౌలు విశ్రాంతి దినము, ఆ రోజుల్లో ఆదివారపు ఆరాధన ఇంకా కొన్ని చోట్ల ప్రారంభించబడలేదు పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువును గురించి. కానీ విశ్రాంతి దినము మొత్తంగా ఎలాగైనా ప్రభు ఆరాధించబడుతున్నాడు. ఆ రోజు ఇతను వేరే ప్రాంతం వెళ్ళి, ఎవరు అపొస్తలుడైన పౌలు తనతో ఉన్నటువంటి ఆ యొక్క పరిచారకులు అక్కడికి వెళ్ళి కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నెయోపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్యమైన పట్టణమును రోమియోల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అంటే స్త్రీలు, అక్కడ భక్తులు వచ్చారు, ప్రార్థన జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు భావించి వచ్చి ఈ భక్తులను చూసి వారు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ అపొస్తలుడైన పౌలులో కానీ తనతో ఉన్న వారికి కానీ లేక అక్కడ కూర్చున్నటువంటి వారికి కానీ ఆరాధన అంటే ప్రభువుని స్తుతించడం అంటే చాలా ఇష్టం అనేటువంటిది మనం భావించాల్సి ఉంటుంది అన్నమాట. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుంటెను. ఆమె ఊదా రంగుకుడిని అమ్ము తుయతైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచును కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచింది. ఒకవేళ మనం ఆలోచిస్తే ఆమె ఆరాధనకు వెళ్ళకపోతే, ఆ హృదయం తెరవబడే పరిస్థితి రాకపోతే మరి ఆమెకు ఆత్మీయంగా నష్టమే కదా. వెళ్ళింది. ఏదో ఒక రోజున మనం వెళుతూ ఉంటే ప్రభు మన హృదయాన్ని తప్పనిసరిగా తెరుస్తాడు, మనలోనికి ప్రవేశిస్తాడు. మనం ఆయనకు తలుపు తెరవాలి. ఖచ్చితంగా మనలో ఆయన వచ్చి నివసించాలి, ఆయన కొరకు మనం జీవించాలి. కాబట్టి ఆదివారపు ఆరాధన లేక ఇతర ప్రార్థనలు ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకూడదని ప్రభువుని బట్టి బ్రతిమలాడుచు ప్రభు ఈ మాటలు దీవించి కాపాడును గాక. ఆమేన్.